USCIS కి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఇదివరకు ఏంటి DSO టు DSO సివిస్ రికార్డులు అప్డేట్ చేసుకుని న్యూయార్క్ లో ఒక యూనివర్సిటీలోంచి మళ్ళీ పోయి ఎక్కడో మాలమూల పల్లెటూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీలో పార్ట్ టైం జాబులు చేసుకోవడం కోసం మారేవాళ్ళు ఉంటారు చూసారా, ఆ టైప్ లో మారాలి అనుకుంటే మళ్ళీ మీరు USCIS కి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అయ్యా నేను ఈ యూనివర్సిటీలో చదువుతున్నా, నాకు యూనివర్సిటీ నచ్చలేదు, నేను వేరే యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నా, కోర్సు ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, మిగిలిన 2-3 సెమిస్టర్లు ఆ యూనివర్సిటీలో చదవం అనుకుంటున్నా అంటే అప్పుడు వాడు వచ్చి అడుగుతాను అనమాట, ఎందుకు ఈ యూనివర్సిటీలో ఎందుకు నచ్చలేదు, నచ్చినప్పుడు అసలు ఫస్ట్ యూనివర్సిటీలో ఎందుకు అప్లై చేసుకున్నావు, ఇప్పుడు ఏ యూనివర్సిటీకి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు, మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవటం హార్వర్డ్ లో అప్లై చేసుకొని ఏ మారుమూల పల్లెటూరు యూనివర్సిటీకి షిఫ్టింగ్ అవుదాం అనుకున్నారు అనుకోండి, వాడికి ఖచ్చితంగా అర్థమైపోద్ది నువ్వు డబ్బులు సంపాదించుకోవటం అమరుగా వచ్చా అని. హార్వర్డ్ నుంచి MITకి వద్దాం అనుకున్నారు అనుకోండి, అక్కడ కోర్సు నచ్చలేదు కాబట్టి ఇక్కడికి వద్దాం, 2 టాప్ యూనివర్సిటీలే కాబట్టి అర్థమయ్యేటట్టు ఈజీగా చెప్పొచ్చు. కానీ మనం $50,000 కట్టే యూనివర్సిటీ నుంచి $5,000 కట్టే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అడుగుతున్నాం అనుకోండి, వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు కదా, అర్థమైపోద్ది అనమాట. సో ఇప్పుడు వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే మీరు మారండి, నో ప్రాబ్లం, ఏ యూనివర్సిటీలో అయినా మారండి, మీ I-94 వ్యాలిడిటీ ఉన్నంత వరకు, అంటే ఆ పర్టికులర్ 2 ఇయర్సా 3 ఇయర్సా 4 ఇయర్సా వాళ్ళు ఇచ్చినటువంటి వీసా పీరియడ్ అయితే ఉందో ఆ పీరియడ్ లో మీరు ఎన్ని గేమ్స్ అయినా ఆడుకోండి, బట్ అది మేము ఒప్పుకోవాలి. అంటే మీకు ట్రాన్స్ఫర్ అవ్వటానికి మీ హిస్టరీ ప్లస్ మీ మార్కులు